ఆత్రం పెళ్ళికొడుకు మూడో భాగం. పెద్దమ్మ హ్యాపీ జర్నీ పెద్దనాన్న అని ఇద్దరికీ చెప్పి తండ్రి చేతిని తన చేతిలోకి తీసుకుంది పూజిత. జాగ్రత్త నాన్న, టైంకి టాబ్లెట్స్ వేసుకో, మర్చిపోకు, ట్రైన్ బయలుదేరగానే ఫోన్ చెయ్యి అని రాఘవతో అంది. అలాగేరా తల్లి, నువ్వు జాగ్రత్తగా ఉండు, ఏది కావాలన్నా సుధీర్ అన్నయ్యని అడుగు, లేదంటే నాకు ఫోన్ చెయ్యి, దేనికి ఇబ్బంది పడకు అని చెప్తుంటే రాఘవ గొంతు బొంగురుపోయింది. ఆ తండ్రి కూతుళ్ళని రెప్పవాల్చక చూస్తున్నారు భవానీ, భాస్కర్రావు. తమంత ఎదిగిన పూజిత కొత్తగా కనిపిస్తుంది వాళ్ళ కళ్ళకి. పూజితను చూస్తుంటే తన చెల్లి గుర్తుకొచ్చి భవానీ ఆలోచనలు అల్లకల్లోలమయ్యాయి. భాస్కర్రావుకి ఇన్నాళ్ళు మరదల మీద జాలి ఉండేది. ఇప్పుడు దాని స్థానంలో కోపం చేరుతుంది. పరిస్థితులకి తగ్గట్టు నడుచుకోక పిచ్చి పంతాలకు పోయి బంగారం లాంటి కూతుర్ని భర్తని వదిలేసుకుని మూర్ఖంగా చచ్చిపోయింది. నింద వీళ్ల మీద పడేసింది అని బాధపడ్డాడాయన. మళ్ళొక్కసారి అందరికీ బాయ్ చెప్పి ప్లాట్ఫామ్ నుంచి వెనుదిరిగారు సుధీర్, పూజితలు. రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే ఆటో స్టాండ్లోని ఆటోని పిలిచి కరెన్సీ నగర్ అన్నాడు సుధీర్. కరెన్సీ నగరా? మన ఇల్లు గవర్నర్ పేటలో కదా అని అయోమయంగా అంది పూజిత. మనం వెళ్ళేది ఇంటికి కాదులే, మా ఫ్రెండ్ పెళ్ళని చెప్పాను కదా, వాడింటికి అని ఆటో ఎక్కబోయాడు సుధీర్. అతని ధోరణికి విస్తుపోతూనే, అదేంటి, ఎవరో తెలియని వాళ్ళ ఇంటికి నేనెలా వస్తాను? మీ ఇంటికే వెళ్దాం, లేదంటే చెప్పు, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని నిక్కచ్చిగా అంది పూజిత. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చేస్తాం చెప్పు? బోర్. రేపు మార్నింగ్ వాడిని పెళ్ళికొడుకుని చేస్తున్నారు. ఈ పాటికే మా ఫ్రెండ్స్ అందరూ అక్కడికి వచ్చేసుంటారు. ఇంట్లో ఏం బాగుంటుంది, అక్కడైతే చాలా సందడిగా ఉంటుంది అని సర్ది చెప్పబోయాడు సుధీర్. సరే, నువ్వు మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళు, నేను స్టేషన్ లోపలికి వెళ్ళి పెద్దనాన్నాళ్ళని ట్రైన్ ఎక్కించి మా ఇంటికి వెళ్తాలే అని బెదిరిస్తున్నట్టుగా వెనక్కి తిరిగింది పూజిత. సుధీర్ ఇక ఏమీ చేయలేక కర్మరా బాబు అని మనసులో అనుకుని, రా ఇంటికే వెళ్దాంలే అని చిరాగ్గా అన్నాడు. వస్తున్న నవ్వుని పెదవుల్లోపలే నొక్కి పట్టుకుని పైకి మాత్రం సీరియస్గా మొహం పెట్టి ఆటోలో కూర్చుంది పూజిత. గవర్నర్పేటలోని తమ ఇంటి అడ్రస్ చెప్పి తను సీరియస్గా ఎక్కి కూర్చున్నాడు సుధీర్. వాళ్ళెక్కిన ఆటో రయ్యన బయలుదేరింది. ఉదయం 9 గంటలవుతుంది సమయం. సుధీర్ ఎప్పుడో రెడీ అయ్యి సోఫాలో కూర్చునున్నాడు. అతనికి ఎదురుగా పూజిత నిద్రపోతున్న గది ఉంది. ఆమె ఎప్పుడు తలుపు తీస్తుందా అని ఆత్రంగా దాని వంకే చూస్తున్నాడు సుధీర్. చీకటితో 5 గంటలకే నిద్రలేచి స్నానం చేసి తయారై హుషారుగా మనోజ్ వాళ్ళ ఇంటికి వెళ్దామని అనుకున్నంతలో తండ్రి భాస్కర్రావు గారి నుండి ఫోన్ వచ్చింది. సుధీర్తో మాట్లాడిన తర్వాత ఫోన్ పూజితకి ఇవ్వమన్నారు ఆయన. పూజిత ఇంకా నిద్ర లేవలేదు అని చెప్పగానే, ఆమె లేచిన తర్వాత నీ ఫోన్ నుంచి పూజితతో మాట్లాడించు అన్నారు భాస్కర్రావు. అందుకే పూజిత ఇప్పుడు నిద్రలేస్తుందా అని ఉసూరంటూ ఆమె గది తలుపు ఎదురుగా కూర్చుని మధ్య మధ్యలో గోడ గడియారం వంక విసుగ్గా చూస్తున్నాడు సుధీర్. మరో అరగంటకి డోర్ తీసింది పూజిత. చిత్రంగా ఆమె ముఖంలో నిద్రబద్ధకం లేదు. తలస్నానం చేసి అందంగా ముస్తాబై ఉంది. నమ్మలేనట్టుగా నొసలు ముడిచి పూజిత వంక చూస్తూ, నువ్వెప్పుడో నిద్రలేచావా అని గబగబా అడిగాడు సుధీర్. అవును, మా ఫ్రెండ్తో ఈ టైంకి వస్తానని చెప్పాను అంటూ చేతి వాచ్ వంక చూసుకుందామే. ఆమె మాటలకి బుస్సులు కోపం పొంగింది సుధీర్లో. ఛ, భలే గొప్పదాని తల్లి నువ్వు. నేనేమో ఇంకా నువ్వు నిద్రలేవలేదనుకుని వెయిటింగ్ ఇక్కడ. నువ్వేమో ఎప్పుడో నిద్రలేసి లోపల మేకప్లు వేసుకుంటున్నావా అని ఉడుక్కుంటున్నట్టుగా అడిగాడు. నా కోసం వెయిటింగ్ ఎందుకు అని సీరియస్గా అడిగింది పూజిత. డాడీ ఫోన్ చేశారు, నీతో మాట్లాడతారట అంటూ తన జేబులోంచి ఫోన్ తీసి తండ్రికి ఫోన్ చేశాడు సుధీర్. అవతల రింగ్ అవ్వగానే ఫోన్ని పూజితకి ఇచ్చాడతను. హలో పెద్దనాన్న, బాగున్నాను, మీరెక్కడున్నారు? ఆహా, రేపు ఉదయానికి దిగుతారా? ఓకే. త్రివేణి సంగమంలో స్నానం చేసి వారణాసికి వెళ్తారా? సరే. నేను కంబైన్డ్ స్టడీ కోసం మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను. మధ్యాహ్నం భోజనం అక్కడే చేస్తాను. సుధీర్ అన్నయ్య డ్రాప్ చేస్తానన్నాడు. ఉంటాను, అలాగే అని ఫోన్ కట్ చేసి సుధీర్ వైపు తిరిగింది పూజిత. అప్పటికే ఆమె వంక గుర్రుగా చూస్తున్నాడు సుధీర్. పూజిత తన వైపు చూడగానే, నేను డ్రాప్ చేస్తానన్నానా? ఎప్పుడన్నానమ్మా? నన్ను ఇలా బుక్ చేస్తున్నావేంటి అని వ్యంగ్యంగా అంటూ ఫోన్ తీసుకున్నాడు సుధీర్. నీ ఫ్రెండ్ పెళ్లి కోసం పెదనాన్నతో నా ఎగ్జామ్స్ అని చెప్పి నన్ను బుక్ చేయలేదా? ఇదే అంతే అని మాటకు మాట బదులు చెప్పింది పూజిత. నీకు ఎగ్జామ్స్ ఉన్నాయి, అది నేను చెప్పిన అబద్ధం కాదుగా అని కుళ్ళిపోతూ అన్నాడతను. ఉన్నాయి, కానీ నీ ప్రయారిటీ నా పరీక్ష మీద కాదు, నీ ఫ్రెండ్ పెళ్లి మీద. నాకు తెలుసులే, రాత్రి అర్థమైంది నాకు. అయినా రాత్రి కనీసం నన్ను అడగకుండా నీ ఫ్రెండ్ ఇంటికి ఆటో మాట్లాడేస్తున్నావు. నేను ముఖం వాష్ చేసుకోలేదు, మంచి డ్రెస్ వేసుకోలేదు, ఎలా వస్తాను? ఆ కొత్త ప్లేస్లో ఎలా అడ్జస్ట్ అవుతాను అని దబాయిస్తూ గట్టిగా అడిగింది పూజిత. కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా పూజిత వంక చూశాడు సుధీర్. రాత్రి నువ్వు రానన్నది బాగా తయారై లేవనా? గొప్పదానివి తల్లి. ఆ కొత్త ప్లేస్లో ఎలా అడ్జస్ట్ అవుతానో అంటున్నావు, మరి ఈ కొత్త ప్లేస్లో ఎలా అడ్జస్ట్ అయ్యావు అని వెటకారంగా అడిగాడు సుధీర్. ఏంటి డైలాగా? ఇది మా పెద్దమ్మ ఇల్లు, ఇక్కడ నాకు కొత్త ఏంటి
అందామె ధీమాగా. నీకు కొత్తేం ఉండదులే, ఉంటే గింటే మాకుండాలి అని గుమ్మం వైపు నడిచాడు సుధీర్. బయటికి వెళ్తున్న సుధీర్ని చూసి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, ముందు నన్ను మా ఫ్రెండ్ ఇంట్లో దించు అని గట్టిగా అరిచింది పూజిత. మీ ఫ్రెండ్ ఇంటికి అని ఇప్పుడు అడుగుతున్నావు, మా ఫ్రెండ్ ఇంటికి వెళ్దామని నేను రాత్రి అడిగాను, అప్పుడేమన్నావు అని వెక్కిరిస్తూ ముందుకు అడిగేశాడు సుధీర్. సరే వెళ్ళు, నేను పెద్దనానికి ఫోన్ చేసి సుధీర్ అన్నయ్య నన్ను డ్రాప్ చేయకుండా ఊరి మీద బలాదూర్ తిరగడానికి వెళ్ళాడని చెప్తాను అని కసిగా అంటూ పర్స్ తీసింది పూజిత. అంతే, గిరున వెనక్కి తిరుగుతూ తల్లి నీకో దన్నం, రా చెల్లి వెళ్దాం అంటూ 2 చేతులు జోడించాడు సుధీర్. థ్యాంక్స్ పద అని నవ్వుతూ బయటకు నడిచిందామె. ఇంటికి తాళం వేసి బైక్ స్టార్ట్ చేశాడు సుధీర్. గాంధీనగర్లో ఉంది మా ఫ్రెండ్ ఇల్లు అని చెప్పి బండెక్కి కూర్చుందామె. బయలుదేరిన 5 నిమిషాలకు కానీ అర్థం కాలేదు పూజితకి. బండి వెళ్ళేది గాంధీనగర్కి కాదు, దానికి వ్యతిరేక దిశలో అని. ఓయ్ సుధీర్, ఎక్కడికి వెళ్తున్నాం మనం అని కంగారుగా అడిగింది పూజిత. సుధీర్ కాదు, నేను నీకంటే పెద్దవాణ్ణి, అన్నయ్య సుధీర్ అన్నయ్య అను. మనం వెళ్ళేది గాంధీనగర్కి కాదు, కరెన్సీ నగర్కి. మా ఫ్రెండ్ని కలిశాకే నిన్ను మీ ఫ్రెండ్ ఇంటికి తీసుకెళ్తాను అని సీరియస్గా అంటూ బైక్ వేగాన్ని పెంచాడు సుధీర్. యూ స్టూపిడ్, అందుకే పెదనాన్న రోజు నిన్ను అనేసి తిట్లు తిడుతున్నాడు అని కచ్చిగా పళ్ళు కొరుకుతూ అందామె. ఓయబ్బో, మీ నాన్న నిన్నెప్పుడు తిట్టలేదు మరి అని వెక్కిరించాడు సుధీర్. మా నాన్న నన్నెప్పుడు తిట్టలేదు అని గర్వంగా అందామె. అందుకే ఇలా తయారయ్యో, కూర్చుంటే సైలెంట్గా కూర్చో, లేదంటే ఇక్కడే దింపేస్తాను అని బెదిరించాడు సుధీర్. క్రాంతి వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే గాంధీనగర్ నుంచి లోపలికి వెళ్ళాలి. అటు బస్సు రూట్ కూడా లేదు, కనీసం షేరింగ్ ఆటోలు ఉండవు. దానికంటే 1 గంట ఆలస్యమైన సుధీర్తో పాటు వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి అటు నుంచి క్రాంతి దగ్గరికి వెళ్ళడమే మంచిది అనుకుని మౌనంగా కూర్చుంది పూజిత. మరో అరగంటకి మనోజ్ ఇంటి ముందు ఆగింది సుధీర్ బైక్. ఇంట్లోకి వస్తున్న సుధీర్ని చూడగానే హాయ్ రా సుధీర్, రారా, థ్యాంక్ యూ సో మచ్ రా, నీకోసమే చూస్తున్నా, అందరూ వచ్చినా నువ్వు రాకపోతే ఏదో మిస్ అయినట్టుందిరా అని పట్టలేనంత ఆనందంతో ఎదురెళ్ళి సుధీర్ని హత్తుకుపోయాడు మనోజ్. భారీ అలంకరణతో ఉన్న ఆ డూప్లెక్స్ ఇంటిని గమనించి చూస్తూ మొహమాటంగా గుమ్మం దగ్గర ఆగిపోయింది పూజిత. ఏంట్రా లేట్ అయింది, పెళ్ళికొడుకుని చేసేశారు తెలుసా, ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తావనుకున్నాను అని సుధీర్ భుజం చుట్టూ చెయ్యేసి అన్నాడు మనోజ్. ఆ మాటలకి వెంటనే పూజిత గుర్తొచ్చి వెనక్కి తిరిగి చూశాడు సుధీర్. గుమ్మం దగ్గరే నిలబడిన పూజిత సుధీర్ వంక మనోజ్ వంక చూస్తుంది. సరిగ్గా అప్పుడే మనోజ్ కూడా పూజితని చూశాడు. అంతే, కొన్ని సెకన్లు అతనికి కండ్రెప్ప పడలేదు సరికదా, కళ్ళు ఇంకా పెద్దవి చేసి షాక్తో పూజిత వంకే చూడసాగాడు. తెలుపు పంచె, లాల్చి, ముఖానికి పల్చగా వేసిన మేకప్, ఒత్తైన కనుబొమ్మల మధ్యన కళ్యాణ తిలకం, బుగ్గన చుక్క, చేతులకు గోరింటాకు, కాళ్ళకి పారాని, పెళ్ళికొడుకు అలంకరణలో ఉన్న మనోజ్ తాను పెళ్ళికొడుకునన్నది కూడా మర్చిపోయి అతనికి 4 అడుగుల దూరంలో ఉన్న పూజితని రెప్పవాల్చక చూస్తూ ఉండిపోయాడు. తెల్లని నునుపైన ఛాయ, నల్లని ఒత్తైన జుట్టు, పల్చని చెంపలు, సన్నని ముక్కు, అన్నిటినీ మించి తడితో మెరుపులీనుతున్న చేపపిల్లలా ఉన్న పూజిత పెద్ద పెద్ద కళ్ళను చూస్తుంటే మనోజ్ కళ్ళకి అస్సలు రెప్ప పట్టం లేదు. పెళ్ళికొడుకు అలంకరణలో పైకి హుందాగా కనిపిస్తున్న ఆడపిల్ల కనిపించగానే కళ్ళప్పగించేసి చూస్తున్న మనోజ్ చూపుకి బిడేపడుతూ వీడేంటి ఇలా చూస్తున్నాడు అన్నట్టు సుధీర్ వంక చూసింది పూజిత. సుధీర్ వెంటనే మనోజ్ భుజం చుట్టూ చెయ్యేసి పూజితకి కనబడకుండా గట్టిగా గిల్లుతూ, తను పూజితరా, నేను చెప్పానే ఈ మధ్య కలిశామని, మా పిన్ని కూతురు తనే అని పూజితని పరిచయం చేశాడు. పూజితతో షేక్ హ్యాండ్ కోసం చేయి ముందుకు చాపుతూ, తను తిను ఏంట్రా, మీ సిస్టర్ అని చెప్పలేవు, నైస్ టు మీట్ యూ పూజిత గారు, ఐఎమ్ మనోజ్, నేనే పెళ్ళికొడుకుని అని గుడ్లప్పగించి చూస్తూనే తను తాను పరిచయం చేసుకున్నాడు మనోజ్. అతనికి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ఎర్రగా చూస్తూ పక్కనే మెహందీ పెట్టుకుంటున్న అమ్మాయి వైపు నడిచిందామె. వెళ్ళిపోతున్న ఆమెనే చూస్తూ, మీ కజిన్ ఇంత బాగుంటుందని ఎప్పుడు చెప్పలేదేంట్రా, చా వేస్ట్ ఫెలో, నాకు నచ్చే అమ్మాయి కోసం 25 సంబంధాలని కాదన్నానని తెలిసి కూడా పూజిత గురించి నాకు చెప్పలేదు కదా, నువ్వు అసలు నా ఫ్రెండ్వేనా అని నిష్ఠూరంగా అన్నాడు మనోజ్. అబ్బా, మరీ ఓవర్గా ఇదైపోకురా, వాళ్ళ ఫ్యామిలీ మామూలు ఫ్యామిలీ కాదు, కంచు, నువ్వు తట్టుకోలేవురా బాబు, వీళ్ళ నాన్న పెట్టిన బాధ భరించలేకే మా పిన్ని సూసైడ్ చేసుకుందని నీకు చెప్పానుగా, అప్పటినుంచి వీళ్లతో మాకు మాటలు లేవు. ఈ మధ్య ఏదో పెళ్ళిలో కలిసినప్పుడు బాబాయ్ వచ్చి మా అమ్మా నాన్నల్ని పలకరించాడంట, అప్పుడు కలిసాం, మొహం చూసి మోసపోకు, అయినా మ్యాచ్ ఫిక్స్ అయిపోయిన వాడివి, ఇప్పుడు అమ్మాయి గురించి వాళ్ళ అందం గురించి నీకెందుకురా అంటూ మనోజ్ డిప్ప మీద కొట్టాడు సుధీర్. ఏమోరా, చూడగానే మిస్ అయ్యానేమో అనిపించింది, అయినా మీ పిన్ని ఆత్మహత్య ఎందుకు చేసుకుంది, ఆవిడ సూసైడ్ చేసుకుంది అంటే మొత్తం తప్పంతా ఒకరిదే అని అర్థమా, బాధలు పెడితే ఆయన మీద కోపం తెచ్చుకోవాలి లేదా ఆయన నుంచి విడిపోవాలి, అంతేకాని ఆత్మహత్య చేసుకుంటారా అని ఏదో ఆలోచిస్తూ అన్నాడు మనోజ్. ఏమోరా, ఇప్పుడు అవన్నీ ఎందుకులే, పొద్దునే పెళ్ళికొడుకుని చేస్తారన్నావు కానీ టైం చెప్పలేదే, ఫోన్ చేస్తే ఎత్తవు, ఎన్నింటికి చేశారు పెళ్ళికొడుకుని
అని అడిగాడు సుధీర్. ఫోన్ లోపలుందిరా, చూడలేదు. ముహూర్తం 8 గంటలకే. ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. నువ్వే 10ంటికి వచ్చి వచ్చావు అన్నాడు మనోజ్. అందరూ వచ్చారంటున్నావు, మరి ఏర్రా, ఎవరూ కనబడరే అంటూ చుట్టూ చూశాడు సుధీర్. వాళ్ళ స్టోర్ రూమ్లో ఉన్నారు. ఇప్పుడు వద్దురా అంటే వింటేనా? అడావిడి కావాలంటే కొంచెం పడాల్సిందే అని పట్టుబట్టి మరీ బోర్డర్స్ తీసుకెళ్లారు. వాళ్ళని కొంచెం జాగ్రత్తగా చూడరా బాబు అంటూ సుధీర్ చేయి పట్టుకుని స్టోర్ రూమ్ వైపు నడిచాడు మనోజ్. స్టోర్ రూమ్లోనా? అంతేలేరా, నిన్నటి వరకు బెడ్రూమ్లో కూర్చోబెట్టి ఈరోజు స్టోర్ రూమ్లో పడేస్తున్నావా మమ్మల్ని అన్నాడు సుధీర్. పట్టపగలు నట్టింట్లో మీరు మందు కొడితే అప్పుడు మా ముసల్ది నన్ను కొడుతుంది. అందుకే అక్కడ పెట్టాన్రా సిట్టింగ్. ఈ విషయం శంకర్ అన్నయ్యకి కూడా తెలుసు అని చెప్తూ స్టోర్ రూమ్ దగ్గరకు వచ్చాడు మనోజ్. స్టోర్ రూమ్ తలుపుని ఒకసారి కొట్టి ఆపి, మళ్ళీ 2 సార్లు కొట్టి ఆపి, మళ్ళీ 3 సార్లు కొట్టి ఆపాడతను. ఇంకా డోర్ తెచ్చుకోకపోవడంతో ఈసారి 4 సార్లు కొట్టి ఆపి, మళ్ళీ 5 సార్లు కొట్టబోతుంటే అప్పుడు డోర్ తెరుచుకుంది. సుధీర్ వంక చూసి, డోర్ కూడా అర్థమైందిగా, జాగ్రత్త, మరీ ఎక్కువ వేసుకోకు, మాట మాటకి మెలికలు తిరిగిపోతావు, బామ్మ ఊరికే కనిపెట్టేస్తుంది అని హెచ్చరించాడు మనోజ్. అబ్బా, నువ్వేదో పెద్ద వీరుళ్లాగా స్మాల్ పెగ్గేయగానే సోదంతా వాగి సోయ లేకుండా పడిపోతావు. నాకు చెప్తున్నావా? అయినా ఇప్పుడు వేయంలే, పూజితని వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో దించొచ్చాక వేస్తా. ముందు మన గ్యాంగ్ను ఒకసారి పలకరించొస్తా అని లోపలికి వెళ్ళాడు సుధీర్. అటు ఇటు ఎవరైనా చూస్తున్నారా అని తల తిప్పి చూసి స్టోర్ రూమ్ డోర్ని దగ్గరకు లాగాడు మనోజ్. అతనికి పూజితని మరోసారి చూడాలని ఆశగా ఉంది. చకచకా మళ్ళీ హాల్లోకి వచ్చాడతను. హాల్లో ఒక పక్కగా తెల్లని పరుపు వేసుకుని కూర్చున్న ఆడవాళ్ళని గమనించాడు. మనోజ్ వాళ్ళకి పక్కింట్లో ఉండే అమ్మాయి ధన్య పూజిత చేతికి గోరింటాకు పెడుతుంది. అది చూసి మెల్లగా వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు మనోజ్. పక్కనే వేసున్న కుర్చీలో ఒకదాన్ని పూజిత పక్కకు లాక్కుని కూర్చుంటూ హాయ్ అని నవ్వుతూ పలకరించాడు. కళ్ళు పెద్దవి చేసి మనోజ్ వంక కోపంగా చూసింది పూజిత. అదేం పట్టించుకోనట్టు నవ్వాడతను. స్టూపిడ్ అని మనసులోనే తిట్టుకుంటూ, ఇక చాలే ధన్య, నేను వెళ్తాను, మా ఫ్రెండ్ ఎదురు చూస్తుంటుంది అంది పూజిత. సుధీర్ అన్నయ్య వచ్చేలోపు పూర్తి చేసిస్తానన్నానుగా, ప్లీజ్ 1 మినిట్ అక్క. పికాక్ని ఇలా సగంలో వదిలేస్తే చూసిన వాళ్ళు ఎవరు పెట్టారోనని నన్ను తిడతారు అంటూ కోన్ని వేగంగా తిప్పుతూ నెమలి పించాన్ని వేస్తుంది ధన్య. సుధీర్ రావడానికి ఇంకా టైం పడుతుందిలే ధన్య, డిజైన్ నీట్గా పెట్టు, చూసిన వాళ్ళందరూ ఎవరు పెట్టారు అని అడగాలి అని పూజిత వైపు చూసి నవ్వుతూ అన్నాడు మనోజ్. అలాగే అంటూ కోన్తో పూజిత వేళ్లకి డిజైన్ వేయసాగింది ధన్య. మెహందీ పెడతానంటే అనవసరంగా చేయిచ్చాను అని మనసులో అనుకుంటూ మనోజ్ వంక సీరియస్గా చూసి, మా అన్నయ్యని పిలవండి, నేను అర్జెంటుగా వెళ్ళాలి అని రుసరుసలాడుతూ అంది పూజిత. మెహందీ పూర్తయ్యాక వెళ్దూలే పూజిత అని సాగదీస్తూ అన్నాడు మనోజ్. నన్ను ఏకవచనంతో పిలుస్తాడా అనుకుంటూ ధన్య వంక చూసి, ఇంక చాలు ధన్య, నాకు అన్నయ్య ఉన్నాడు, ఈ వేలికి గోరింటాకు పెట్టనవసరం లేదులే అంటూ చేతిని వెనక్కి తీసుకుందామే. కుర్చీలో నుంచి విసురుగా లేచి, నేను వెళ్ళిపోయానని సుధీర్ అన్నయ్యతో చెప్పండి అనేసి గిరుక్కున వెనక్కి తిరిగిందామే. అంతే. మనోజ్ కూడా గబుక్కున కుర్చీలోంచి లేచి, హే పూజిత, ఆగాగు, మీ అన్నయ్యను తీసుకొస్తాను అంటూ కంగారుగా అన్నాడు. దీర్ఘంగా నిట్టూచి ఆగింది పూజిత. మరో నిమిషానికే పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరికి వచ్చాడు సుధీర్. వస్తూనే, ఏంటి వెళ్ళిపోతానన్నావంట, బెదిరిస్తున్నావా అని కస్సుమన్నాడు. ఇది బెదిరింపా? నీ నిర్వాకాన్ని, మీ ఫ్రెండ్ నన్ను గుడ్లప్పగించి చూడ్డాన్ని పెదనానికి చెప్తానంటే మరి దాన్నేమంటారు అని ఎవరికీ వినిపించకుండా నిదానంగా అడిగిందామే. నీలాంటి చెల్లి ఎవరికి ఉండకూడదే బాబు, పద అని పెద్ద పెద్ద అంగలు వేస్తూ గబగబా బయటకు నడిచాడు సుధీర్. అలక నిండిన సుధీర్ మాటకి వస్తున్న నవ్వును ఆపుకుంటూ అతన్ని అనుసరించింది పూజిత. చిన్నప్పటి నుంచి ఒక్కటే ఒంటరిగా పెరగడం, తండ్రితో తప్ప ఎవరితో చనువు లేకపోవడం, తోబుట్టువుతో ఇలాంటి గిల్లి కజ్జాలు అస్సలు తెలియకపోవడం, వీటన్నిటి వల్ల ఈ అనుభవాలన్నీ ఉత్సాహంగా కొత్తగా అనిపిస్తున్నాయి పూజితకి. సుధీర్ వాళ్ళ కుటుంబంతో అనుబంధాన్ని, పెద్దమ్మ పెదనాన్న తనకి ఇచ్చే ప్రాముఖ్యతని, సుధీర్ మనస్తత్వాన్ని బాగా ఎంజాయ్ చేస్తుందామె. ముందు పూజిత వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి ఆమె నోట్బుక్స్ తీసుకున్న తర్వాత 3:15 గంటకి పూజిత చూపించిన ఇంటి ముందు బండాపి, జాగ్రత్తగా చూడు తల్లి, ఈళ్ళేనా, ఇంకో 4 వీధులు తిప్పుతావా అంటూ నుదుటికి పట్టిన చెమటలను తుడుచుకున్నాడు సుధీర్. ఇదేలే, అదిగో కనిపిస్తుందిగా క్రాంతి నివాసం అని, మా ఫ్రెండ్ పేరే అది. థ్యాంక్స్ అన్నయ్య, బాయ్, మళ్ళీ ఎన్నింటికి రావాలో నేను ఫోన్ చేసి చెప్తాలే అని నవ్వుతూ అంది పూజిత. ఫోన్ చేసి చెప్తావా? ఇన్నేళ్ళు నువ్వు మాతో మాట్లాడక సరిపోయింది గాని, లేకపోతే నా బతుకు డ్రైవర్ బతుకైపోయేది. ఎన్ని వేలు అయ్యేవో పెట్రోల్కి అన్నాడు సుధీర్. అంటే మన 2 కుటుంబాలు కలవడం నీకు ఇష్టం లేదా? మేం దూరంగా ఉంటేనే నీకు బాగుందా అన్నయ్య? నీ మనసులో నా మీద ఇంత కోపం ఉందా? నేనేమో పిచ్చిదానిలాగా జస్ట్ ఇప్పుడే ఎంత మంచి అన్నయ్యని ఇచ్చావు దేవుడా అని దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నాను తెలుసా అని అంటూనే కళ్ళమ్మట నీళ్లు పెట్టేసుకుంది పూజిత. పూజిత కళ్ళల్లో నీళ్లు చూడగానే సుధీర్కి మనసు చివుక్కుమంది.
చా ఇలా అనేశానేంటి అనుకుంటూ వెంటనే బండి దిగాడు. పూజిత కళ్ళు తుడుస్తూ, సారీ పూజిత, నేను జస్ట్ సరదాకి అన్నాను, అంతే తప్ప అది నిజం కాదు. నేను ఇంట్లో ఒక్కనే కదా, అక్క చెల్లెళ్ళతో ఎలా ఉండాలో నాకు తెలీదు. అందులోనూ ఎప్పుడూ డాడీ ఏదో ఒకటి తిడుతుంటారు కదా. ఇప్పుడు నాకంటే చిన్నదానివి నువ్వు దొరికావు. డాడీ నన్ను తిట్టినట్టే నిన్ను అంటూ నా ఈగో సాటిస్ఫై చేసుకుంటున్నానేమో. సారీరా, ఇంకెప్పుడు నిన్ను ఏమీ అన్ను, సరేనా అని బుజ్జగింపుగా చెప్పాడు. నువ్వే కాదు, నేను మా ఇంట్లో ఒక్కత్తినే. సరేలే, నువ్వు ఆ మాట జస్ట్ సరదాకే అన్నావుగా అని రెట్టిస్తున్నట్టు గట్టిగా అడిగింది పూజిత. అవును చెల్లి, అవును. దానికి పనిష్మెంట్గా నిన్ను సాయంత్రం ఐస్ క్రీమ్ పార్లర్కి తీసుకువెళ్తాలే అంటూ బైక్ ఎక్కాడు సుధీర్. థ్యాంక్స్, కానీ చిన్న చేంజ్. నన్నొక్కదాన్నే కాదు, మా ఫ్రెండ్స్ ఇంకో 4 వస్తారు. అందరినీ తీసుకెళ్ళాలి. ఓకే బాయ్ అని నవ్వుతూ చెప్పి మెయిన్ గేట్ తీసుకుని ఇంట్లోకి వెళ్ళిపోయింది పూజిత. లోపలికి వెళ్ళి సుధీర్ ఎక్స్ప్రెషన్ ఏంటా అన్నట్టు వెనక్కి తిరిగి చూసిందామె. చిన్నగా నవ్వుకుంటూ బైక్ స్టార్ట్ చేస్తున్నాడు సుధీర్. అది చూసి సంతృప్తిగా ఇంటి కాలింగ్ బెల్ నొక్కింది పూజిత.